బాధ్యత. వైద్యుల రక్షణ వైద్యుల రక్షణ వైద్యుల రక్షణ. సేవ్ డాక్టర్స్, సేవ్ డాక్టర్స్, సేవ్ డాక్టర్స్, సేవ్ డాక్టర్స్, సేవ్ చనిపోయేటప్పుడు మనకి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తే వాళ్ళ చేతిలోనే చనిపోతాము. ఫస్ట్ వాళ్ళ చేతిలోనే పుడతాము, వాళ్ళ చేతిలోనే చనిపోతాము. మన మధ్యలో కూడా ఏ కాంప్లికేషన్స్ వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళ దగ్గరికే వెళ్తాము. డాక్టర్స్ లేనిది మనం లేము. ఏ చిన్నది ఉన్నా ఫస్ట్ మన లైఫ్ అనేది మనం బ్రతుకుంటేనే ఏమైనా సాధించవచ్చు సొసైటీలో. సో దానికోసం వాళ్ళు మన కోసం చాలా కష్టపడతారు. వాళ్ళకి టైమింగ్స్ ఉండవు. వాళ్ళ సెల్ఫ్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఏ టైం అయినా అటెండ్ అవుతారు. పేషెంట్ సీరియస్ ఉందంటే అంతరాత్రి బిగ్ లైఫ్ లేదు. సో ఆ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి మన కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. కాబట్టి ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు చిన్నపాటి పొరపాటు లేకపోతే ఏమైనా కాంప్లైంట్స్ వచ్చినప్పుడు పేషెంట్స్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాంట్లో క్లియర్గా వినాలి. ఫస్ట్ సొల్యూషన్ ఎందుకు అయ్యిందన్నది డాక్టర్స్ చెప్పేది వినాలి. వాళ్ళకి దాంట్లో తప్పు అనిపించింది అంటే చట్ట ప్రకారం వెళ్ళొచ్చు. అంతేగాని వైలెన్స్గా వెళ్ళి వాళ్ళ చేతిలోకి చట్టాన్ని తీసుకొని అందరి మీద దుర్వినియోగంగా అలా వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేయడం అవన్నీ మంచిది కాదు, కరెక్ట్ కాదు. ఏమున్నా చట్టపరంగా వ్యాఖ్యానించుకోవాలి. అలాగే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. ఇలా చిన్న చిన్న విషయాలు చేసినప్పుడు వాళ్ళు కూడా దేనికి రిస్క్ చేయరు. ఇప్పుడు కాంప్లికేషన్ ఉంటాయి అంతే కదా, దానివల్ల లాస్ అయ్యేది పేషెంట్ అట్ ద లాస్ట్. సో ఈ పేషెంట్స్ అందరూ కూడా ఇది గమనించుకొని ఇష్యూ ఏమన్నా ఉంటే పోలీసుల దృష్టికి ఎంక్వైరీకి రావాలి. అంతేకాని డాక్టర్స్ మీద అటాక్ చేయదు. పద్మ, రాజమండ్రి గైనకాలజికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ ఆగస్ట్ 9th రోజు మనం ఎందుకు ఈ కార్యక్రమాలు చేపట్టామంటే కరెక్ట్గా ఇదే రోజున 2 సంవత్సరాల క్రితం కలకత్తాలో ఆర్జికర్ హాస్పిటల్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని డ్యూటీలో ఉండగా అమానుషంగా అత్యాచారానికి గురయ్యి ఆపై హత్య గావించబడింది. అప్పటి నుంచి మేము ఎన్నో ధర్నాలు, క్యాండిల్ లైట్ వాక్లు అన్నీ చేస్తూనే ఉన్నాము. ఈ హింసాత్మక ధోరణులు డాక్టర్ల పట్ల, హెల్త్ కేర్ వర్కర్స్ పట్ల ఆపాలి అని చెప్పి, బట్ అవి కొనసాగుతూనే ఉన్నాయి. సో మేము ఈ వాకథాన్ ద్వారా అలాగే ఈరోజు సమావేశం ద్వారా కొంత సమాజానికి సందేశం ఇవ్వదలుచుకున్నాం. ఏంటంటే మమ్మల్ని ఈ హింసాత్మక ధోరణి నుంచి రక్షించినట్లయితే, అంటే మీకు ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, అవుట్కమ్ బాగోలేనప్పుడు సంయమనంతో డాక్టర్లతోనూ హెల్త్ కేర్ వర్కర్స్తోనూ డిస్కస్ చేయండి. శాంతియుత వాతావరణంలో అసలు ఏం జరిగింది, ఎందువల్ల జరిగింది అనేది తెలుసుకోండి. ప్రతి కేసు అవుట్కమ్ అనేది మన చేతిలో ఉండదు. అవుట్కమ్ బాగాలేనంత మాత్రమే డాక్టర్స్ నెగ్లిజెన్స్ అనుకోవద్దు దయచేసి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే క్రిటికల్ కేసులు మనం ఇచ్చే మందులకు కానీ ఆ బాడీ యొక్క తత్వాన్ని బట్టి రెస్పాండ్ కాకపోవటం అనే పరిస్థితి వస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే డాక్టర్లు నిరంతరము పేషెంట్ల కోసమే పోరాడుతూనే ఉంటారు. ఏ డాక్టర్ కూడా, హెల్త్ కేర్ వర్కర్ కూడా ఉద్దేశపూర్వకంగా పేషెంట్కి మాత్రం హాని చేయాలని ఎప్పుడూ అనుకోరు. వారి ప్రాణాలు కాపాడడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అది అర్థం చేసుకోమని, అలాగే మీడియా మిత్రులకి, ప్రజలకి హెల్త్ లిటరసీ అనేది కలుగజేయాలని చెప్పేసి, అలాగే మనది ఏంటంటే డెవలపింగ్ కంట్రీ. మనం ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చిన తర్వాత మనం వాటిని నివారించుకోవడం కన్నా కూడా ప్రథమంలోనే నివారించుకోవాలి. ఎలాగా అంటే మన జీవనశైలి విధానం చక్కగా ఉన్నట్లయితే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి, వ్యక్తిగతంగా పర్సనల్ హైజీన్ పాటించండి, ఆహార శుభ్రతను పాటించండి. ఇవన్నీ పాటించినప్పుడు ఏంటంటే జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి. ఆరోగ్యంగా జీవించండి. తద్వారా ఏదైనా జబ్బులు వచ్చినా కూడా తొందరగా రికవరీ అనేది ఉంటుంది. డాక్టర్ల మీద కూడా ఇది ప్రెజర్ ఉండదు. మీరు కూడా ఏంటంటే ఈ ఆర్థికంగా దెబ్బతినకుండా ఉంటారు. మీరు పరిశుభ్రంగా ఉండి శారీరకంగా మీరు ఫిట్గా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ జబ్బులకు గురికాకుండా ఉంటారు. ఇలాంటి డాక్టర్ల మీద ఈ రికవరీ బాగాలేదు అనే దాని మీద డాక్టర్ల మీద దాడులు అనేది లేకుండా ఉంటాయి. అలాగే ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు కాలేజీలకు వెళ్ళి అనేది గమనించుకుని వాళ్ళు కనుక నియంత్రించుకున్నట్లయితే అనవసరమైన ట్రాఫిక్ యాక్సిడెంట్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటి క్రిటికల్లీ ఇంజ్యూర్డ్ అనే పరిస్థితి నుంచి
మనం రక్షించుకోగలుగుతాం యువతని. ప్రతిరోజు 500 డెత్స్ అవుతున్నాయి ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, మేజర్ కాజ్ ఆఫ్ డెత్స్. అనే హాస్పిటల్ మనకి దీనిలో చూసుకున్నట్లయితే మెడికల్ నెగ్లిజెన్స్ ద్వారా సంవత్సరానికి 118-200 డెత్స్ అవుతూ ఉంటే అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అవుతాయని గమనించాలి సమాజం. సో మీడియా మిత్రుల వారికి హెల్త్ లిటరసీ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాము. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మీరు వచ్చి ఏం జరిగిందని మా వైపు నుంచి కూడా అడిగినప్పుడు ఏంటంటే మీకు విషయం అనేది సరిగా వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది ముందు మీ ద్వారాగాను. సో వాళ్ళు కూడా ఏంటంటే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కాకుండా వాళ్ళకి విషయం ఏంటనేది తెలిసినప్పుడు ఈ దాడులు అనేవి కొంత నియంత్రణలోకి వస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. కరెక్ట్గా 2024 ఇదే రోజున కలకట్టాలో పీజీ విద్యార్థిని హాస్పిటల్లో వైద్య సేవ చేసి కొంత రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఆమె మీద దాడి చేసి అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ సంఘటనని నీరుగార్చడానికి, దాంట్లో ఉన్నటువంటి ఆధారాలను ప్రక్కన పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని సువోమోటోగా తీసుకొని సిబిఐ విచారణ జరిపించిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. ఆ కేసుని 5 నెలల్లోనే పరిష్కరించేసి అతనికి జీవిత ఖైదు వేశారు. ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే ఎవరినైతే ప్రాణదాత అని డాక్టర్లు అంటూ ఉన్నామో వాళ్ళకి రక్షణ కావాలి అనే పరిస్థితి రావటం దురదృష్టకరం. ఏ డాక్టర్ కూడా పేషెంట్ని చంపాలని చూడడు. తన శక్తి వంచన లేకుండా ఆయన్ని బతికిస్తే తద్వారా తన హాస్పిటల్కు మంచి పేరు వస్తుంది, మరింత మంది పేషెంట్లు వస్తారని ఆకాంక్షిస్తారు. కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళ చేతుల పరిధులు దాటిపోయిన సంఘటనలు కూడా జరుగుతాయి. ఆ జరిగినప్పుడు దాన్ని ఆ మరణానికో లేకపోతే ఆ సంఘటనకో డాక్టర్ని బాధ్యులు చేస్తూ కొంతమంది జనాలను మొబలైజ్ చేసి హాస్పిటల్ మీద దాడులు చేయటం, డాక్టర్ల మీద దాడులు చేయటం, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం లాంటి చేస్తూ ఉన్నారు. దాన్ని అయితే చట్టం అనుమతించటంలా. ఒకవేళ ప్రత్యేకంగా డాక్టర్ల కోసం రక్షణ చట్టం పెట్టారు, వాళ్ళ యొక్క ఆస్తులు ధ్వంసం కాకుండా చట్టం ఉంది, 2007లోనే ఉంది. దాని ప్రకారం వాళ్ళు శిక్షార్హులు. అంతేకాకుండా నష్టపరిచినటువంటి ఆస్తి ఎంతైతే ఉందో దానికి రెట్టింపు పెనాల్టీ ఆ యొక్క ముద్దాయి దగ్గర వసూలు చేసేటువంటి పరిస్థితి చట్టంలో ఉంది. రెండవ వైపున దాడులు చేసి హత్యలు చేస్తే జీవిత ఖైదు, మరణశిక్ష ఉంది. అలాగనే ఆయుధాలతో రాడ్డులతో దాడులు చేసేస్తే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. కాబట్టి చట్టాలు కఠినంగానే ఉన్నాయి. చట్టాన్ని అమలు చేసేటువంటి యంత్రాంగం కొద్దిగా మరింత క్రియాశీలకంగా పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఏదేమైనప్పటికి కూడాను ఆ మృతి చెందినటువంటి కలకటా పీజీ విద్యార్థినికి ఆత్మకు శాంతి సమకూర్చాలని, ఇటువంటి పునరావృతం కాకుండా వాళ్ళు కూడా 2019 సంవత్సరంలో నాకు తెలిసి దేశవ్యాప్తంగా డాక్టర్లకు రక్షణ కొరకు చట్టం రూపకల్పన చేయాలని చెప్పేసి నివేదికని ప్రభుత్వానికి ఇచ్చున్నారు. కాబట్టి డెఫినెట్గా దేశవ్యాప్తంగా వాళ్ళ మీద ఏ దాడులు జరిగినా కానీ రక్షణకు సంబంధించి చట్టాన్ని రూపకల్పన చేయవలసిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. ఏదేమైనప్పటికి కూడాను ఈరోజు డాక్టర్ల మీద జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఇటువంటి పునరావృతం కాకూడదని చెప్పేసి సభ పెట్టుకోవాల్సిన పరిస్థితి రావటం బాధాకరమైన అంశమైనప్పటికి కూడాను చట్టాలను ఉపయోగించండి. ఎందుకంటే ప్రతి హాస్పిటల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టండి. ఒకవేళ సంభాషణ ఉంటే కాల్ డేటా రికార్డ్ చేయండి. ఇమీడియట్గా పోలీసులకు ఫిర్యాదు చేయండి. డెఫినెట్గా ఇటువంటి కొంతవరకు కంట్రోల్ అవుతాయి. కాబట్టి డాక్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వాళ్ళు వ్యవహార శైలి కొద్ది హాస్పిటల్ ఏళ్ళ మీద లెక్కపెట్టే హాస్పిటల్లో కొన్ని తప్పుడు పనులు జరుగుతున్నాయనే సమాచారం ఉన్నప్పుడు కూడా అది మిగతా వాళ్ళందరికీ అంటగట్టకూడదు.
అది వాళ్ళ వరకు అయితే పరిమితం తప్ప మిగతా హాస్పిటల్ అన్నింటిలో కూడా అలా చేస్తే ఏమవుతుందంటే క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్ ఎవరైనా వచ్చినా దాన్ని డెలివరీకి క్రిటికల్ బిడ్డ అడ్డం తిరిగినటువంటి కేసులు వచ్చినప్పుడు తల్లికి ప్రాణాపాయం ఉందని చెప్పేసి భావించినప్పుడు మాకెందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి అని ప్రయత్నం కూడా చేయరు, వదిలేస్తే అప్పుడు నష్టపోయేది ప్రజలే. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆలోచించి అది ఏం జరిగింది, ఎలా జరిగింది, వాళ్ళ పరిధులు దాటిపోయినాయా ఏంటని చెప్పేసి ఆలోచించాలి తప్ప ప్రతి సంఘటన డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే జరిగింది అని చెప్పేసి నిర్ధారణకు రావడం సరికాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించాలి, ఆవేశానికి గురి కాకూడదు. ఈరోజు 9 ఆగస్టు 2 ఏళ్ల క్రితం ఒక డాక్టర్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కోల్కతా. దానికి చాలామంది డాక్టర్స్ రోడ్డు మీదకి వచ్చి నిరసన చేశారు. డాక్టర్స్కి సేఫ్టీ లేకుండా పోతుంది. నైట్ అండ్ డే పేషెంట్ సర్వీస్లో ఉంటున్నాము. అతి ముఖ్యంగా డాక్టర్స్ మీద ఒక రిసెంట్మెంట్ అనేది పెరుగుతుంది. పేషెంట్ ఇష్టమైన పరిస్థితిలో కాపాడగలిగితే దేవుళ్ళం అవుతున్నాం. కానీ పొరపాటున ఏదైనా నెగిటివ్గా అయితే అప్పుడు క్రిమినల్స్ అవుతున్నాం. అలా ఉండకూడదు. డాక్టర్స్ని దేవుళ్ళని అనక్కర్లేదు, బట్ ఎంత కష్టపడుతున్నారో అనేది చూడండి. ఎస్పెషల్లీ పేషెంట్ రిలేటివ్స్కి యూజువలీ తెలుస్తుంది ఎంత కష్టపడుతున్నారో డాక్టర్స్ అని కాపాడడానికి. కానీ దురదృష్టవశాత్తు నిజంగా దేవుళ్ళం కాదు, పవర్స్ ఉండవు మాకు కాపాడడానికి పెడితే కొన్నిసార్లు చిన్న కేసెస్ కూడా కాంప్లికేషన్స్ అవుతాయి. మన జీవనశైలి, తర్వాత మనకి కొలెస్ట్రాల్ పెరగడం, హార్ట్ ప్రాబ్లమ్స్, చాలా మెడికల్ డిజార్డర్స్, షుగర్స్, ఇవన్నీ కూడా చాలా చిన్న వయసులో రావడం, ఈ సమస్యలన్నిటి వల్ల మనకి కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతున్నాయి. దానివల్ల కొన్నిసార్లు పేషెంట్ని కాపాడలేకపోతున్నాం. కానీ అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రశ్న కూడా డాక్టర్ని చేయకుండా, డాక్టర్ మాటలు వినకుండా డైరెక్ట్లీ నిందితులుగా భావించడం అనేది తప్పు. మనం సమాజం పరంగా మారాలి. ఎందుకంటే ఒక డాక్టర్ భయంగా మేము ట్రీట్మెంట్ ఇవ్వలేము. మేము నమ్మకంతో, పేషెంట్ల నమ్మకాలే మాకు కూడా ఊపిరి ఇచ్చేది. మా కష్టానికి ఫలితం వచ్చినా రాకపోయినా కనీసం ఏదైనా తేడా జరిగితే తిట్టకుండా ఉంటే చాలు అనే ఒక స్టేట్కి చాలామంది డాక్టర్స్ వెళ్ళిపోయారు. సో ఇట్లాగే ఉంటే హై రిస్క్ కేసెస్ తీసుకోవడానికి కూడా చాలామంది జంపుతున్నారు. దానివల్ల నష్టం కలిగేది మన సొసైటీకి. సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఓపెన్ మైండ్తో వెళ్ళండి, శాంతియుతంగా భావించండి. మన సొసైటీలో ఎప్పుడైతే వైలెన్స్ పెరుగుతుందో అయితే దేవుళ్ళు లేకపోతే క్రిమినల్స్ అప్పటిదాకా సేఫ్టీ కూడా తగ్గిపోతుంది. ప్రతి డాక్టర్ ఈ కేసు ఏదైనా బ్యాడ్గా పంపించేసి పేషెంట్ మనకి తిరుగుతూ ఉండిపోతారు. సరైన టైంలో వైద్యం అందకపోతే ఎంత ప్రాబ్లం అని మనందరికీ తెలుసు. సో మన ఆప్టిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ తరఫు నుంచి మీ అందరినీ వెల్కమ్ చేస్తాము.